ఎంత డీప్ డిబేట్ చేసినా నేను దాన్ని జస్టిఫై చేయగలను. బట్ మూవీ నేను చెప్పినట్టు ఒక 70-80% ఇట్ ఈస్ ఇన్ లైన్. అండ్ చాలామందికి అంటే ఇది ప్రెడిక్టబుల్ స్టోరీ అని. ఆ పర్సన్ రియల్గా నా దగ్గర వచ్చి కూర్చుంటే ఎంత డెప్త్ గల నేను ప్రూవ్ చేయగలను. అంటే హౌ యూ కెన్ ప్రెడిక్ట్, అంటే అలా అంటే ఏ సినిమా అయినా ప్రెడిక్ట్ చేయొచ్చు. హీరో వచ్చి విలన్ని చంపేస్తాడు అన్నట్టు, లేకుంటే హీరో విలన్ని డిస్ట్రాయ్ చేస్తాడు అన్నది ఏ సినిమాలో అయినా ఉంటుంది. బట్ సీన్ టు సీన్ వెళ్తే ఈ సినిమాలో 100% యూ కెనాట్ ప్రెడిక్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ సీన్. ఎండ్ ఏమవుతుంది అనేది ఎవరైనా చెప్పచ్చు, కానీ దీని ఎండ్ కూడా ప్రెడిక్ట్ చేయలేరు. ప్రెడిక్టబిలిటీ గురించి అడగట్లేదు, జనరల్గా రివ్యూ స్టాండర్డ్స్ చెప్తున్నాను. సినిమా లైను సరే, ఏ సినిమా లైన్ ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకోవడం వరకు నేను కాదంటలేదు. ఇందులో కూడా డిఫరెంట్గా ముందు కొంచెం ప్రిడిక్టబుల్ లైన్ అనిపించినా కొంచెం డిఫరెంట్గానే టేకప్ చేశారు. కానీ అది మీ ఎడిటింగ్లో కావచ్చు, లేకపోతే స్క్రీన్ ప్లేలో కావచ్చు, కొన్ని చోట్ల జంప్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల ఓవర్ ది బోర్డ్ వెళ్ళారు. కొన్ని అంటే ఇక్కడ రివీల్ చేయకూడదు, మన సినిమా ఇంకా ఇవాళే రిలీజ్ అయింది కాబట్టి. కొన్ని చోట్ల అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్తున్నాను, హర్ష గారికి సంబంధించిన ఒక సీన్కి అయితే ఎప్పుడు అయిపోతుందా సీను స్క్రీన్ మీద అప్పుడు నేను తలెత్తుతానని చెప్పి కూర్చున్నా. నేను చూడలేకపోయాను ఆ సీన్ని. ఎందుకంటే ఇప్పుడు ఒక యంగ్ లవ్ స్టోరీలో అంత క్రూయాలిటీ చూపించాల్సిన పని లేదు కదా. అది చూసుకోవాలి కదా మీరు. మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళు చూడాలి కదా, వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా అన్నది. అలాగే ఇప్పుడు మీరు హీరో మీద సినిమా తీస్తున్నారు. హీరో మీద సినిమా తీస్తున్నప్పుడు హీరో అంటే విలను హీరో ఇద్దరు సమానంగా క్యారెక్టర్లు ఉంటాయి, ఎలివేషన్ ఉంటుంది. హీరో ఎంత బలంగా ఎలివేట్ అయితే హీరో క్యారెక్టర్ అంత ఎలివేట్ అవుతుంది, అంతా ఓకే, అదంతా ప్రాక్టికలే. బట్ ఇక్కడ చూస్తే అసలు ఇంకా హీరోని బాగా తగ్గించిపోయినట్టుగా అనిపించింది నాకు కొంచెం. మీరు అసలు హీరో మీద యాక్షన్ సీన్ లేదు, కానీ విలన్ మీద పెద్ద యాక్షన్ సీన్ పెట్టారు. అది కొంచెం డిఫరెంట్ అని మీరు అనుకుని ఉంటారు. కానీ ఈ సినిమా వేరు. ఈ సినిమా ఒక కమర్షియల్ మాస్ లవ్ స్టోరీ. దీన్ని ఎలా డీల్ చేయాలో ఆ రేంజ్లోనే డీల్ చేయాలి. దీన్ని నేను డిఫరెంట్గా తీస్తానంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారా అన్నది. మీరు రివ్యూస్ని స్టాండర్డ్స్ని ఎట్లయితే మీరు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో రివ్యూస్ లేవని మీరు అంటే అని ఉండొచ్చు, బట్ అదే స్టాండర్డ్స్లో సినిమా కూడా ఉండాలి కదా. అది నేనేది లేదు సార్. ఒకటి మీరు చెప్పిన పాయింట్లో సార్, నేను ఫస్ట్ ఒక డైరెక్షన్ అన్నది మొదలుపెట్టినప్పటి నుంచి ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో నాకు ఇలాంటి ఇంటెన్స్ సీన్స్ చూపించడం ఇష్టము సార్. నాది అది నేను అలా టచ్ చేద్దాము అని అనుకోని నేను ఆ కైండ్ ఆఫ్, అంటే ఇప్పుడు అందరూ ఒకే కైండ్ ఆఫ్, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా సార్. నేను అలాంటి ఒక హార్డ్ హిట్టింగ్ సీను, ఒక డిస్టర్బింగ్ సీను ఇలాంటిది ఉండాలి అంటే ఉండాలని కాదు, కానీ నా కథలో నేను రాసుకునేటప్పుడు నేను అలాంటివి తీసుకొని చేస్తాను సార్ నేను అది. సో అదొకటి. జస్ట్ లైక్ ఒక అంటే స్టేక్స్ పెరుగుతూ వెళ్తూ ఇట్ షుడ్ బి డిస్టర్బింగ్ అండ్ హైలీ ఎమోషనల్లోకి వెళ్ళాలి. నా సినిమాలో కేర్ తీసుకునే ప్రాసెస్లో చేయబడింది సార్ ఇది. అండ్ ఇంకొకటి విలన్ క్యారెక్టర్ దాంట్లో కూడా సార్ ఒకటి చెప్పింది ఏంటి అంటే, ఫస్ట్ హాఫ్ అంతా ఒకటి చూపించి సెకండ్ హాఫ్ ఇంటర్వెల్కి వాడు కూడా జస్ట్ లైక్ మనకి ఇప్పుడు ఏదైతే ఉందో ఇంకా సెకండ్ హాఫ్లో విలన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ ఫైట్, ఆ క్యారెక్టరైజేషన్ ఎందుకు అని అనుకున్నానంటే సార్, వెరీ బేసిక్ థింగ్ అది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చేశాను అనుకోండి సార్ ఆ విలన్ క్యారెక్టర్, మేమిద్దరం ఎదురెదురుగా నుంచుంటే ఓకే వీళ్ళిద్దరు ఎప్పటికైనా ఉండొచ్చు అని. ఆయనలో మెంటల్లీ హీఈస్ విక్డ్. ఆ క్యారెక్టర్ అది ఉన్నా కూడా ఆయన ఫిజికల్లీ ఎంత స్ట్రాంగో అది చూపించడానికి తన యొక్క స్ట్రెంగ్స్ అంతా ఒక 15 minutesలో చూపించాయి. ఎలా అయితే హీరోకి మనం చూపించడానికి 1 గంట 20 నిమిషాలు హీరోని మొత్తం ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి అది చూపించాము. విలన్ది నేను ఒక 20 నిమిషాలు తీసుకున్నా. ఇప్పుడు వీళ్ళిద్దరికీ 1-on-1 రాబోతుంది అని అన్నట్టు అలా ప్లేస్ చేసి ఆ స్టైల్లో చెప్దాము అని అనుకున్నా సార్ నా ప్రయత్నం అంతా అది. విశ్వప్రసాద్ గారు సార్, అంటే ఈ సినిమా అన్ఫార్చునేట్గా అఖండ మీద వచ్చి పడింది. అది